గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. నమస్కారం సుధీర్ వర్మ గారు. సిరి, గుడ్ మార్నింగ్ సార్, బేసిక్గా అంటే మీరు ఎన్నో బిజినెస్ ఐడియా ఇచ్చారు, అలా వాళ్ళకు కూడా ఉన్నాయి బిజినెస్ ఐడియాస్, కానీ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ తెలియదు అండ్ అలాగే డబ్బు కూడా కొందరికి ఉండదు ఐడియాని మనం పెట్టాలి అంటే. అండ్ ఇప్పుడు తరచుగా వింటున్నాము, ఇలా మన దగ్గర ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, వేరే వాళ్ళే మనకి ఆ డబ్బు ఇచ్చి బిజినెస్ని కంటిన్యూ చేస్తారు అని. సో మరి ఆ ప్రాసెస్ ఏంటి సార్? వాళ్ళని ఏ విధంగా మనం అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ప్రపంచంలో ఒకప్పుడు ఏం జరిగేదంటే ప్రతిదీ వాడికి వాడే సమకూర్చుకోవాలి. డబ్బులు మీరే ప్రొక్యూర్ చేసుకోవాలి, ఐడియా మీద మీరే కష్టపడాలి, దాన్ని సక్సెస్ చేయడానికి మీరే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ ఈ రోజున్న మోడర్న్ స్టార్టప్ వరల్డ్, మోడర్న్ బిజినెస్ వరల్డ్లో మీ దగ్గర ఐడియా ఉంటే సరిపోతుంది, డబ్బులు మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో డబ్బు విపరీతంగా ఉందండి. చాలామందే డబ్బులు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ చూడండి, ఎంతమంది రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ కార్లు, వాళ్ళ ఇల్లు, లైఫ్ స్టైల్, లగ్జరీ చూస్తే మనకు అర్థం అవుతుంది. వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు? ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఐదర్ దట్ రియల్ ఎస్టేట్ అవనివ్వండి, స్టాక్ మార్కెట్ అవనివ్వండి, లేదా ఒక ఫార్మా కంపెనీయో, లేదా వాళ్ళే ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసినా సరే డబ్బులు సంపాదించే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే ఈ రోజుల్లో మీరు అడిగినట్టు, సార్ మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోతుంది, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని సింపుల్గా మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడదాం. వీళ్ళని ప్రధానంగా ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్గా ఏంజల్ అన్న పదానికి అర్థం ఏంటి? మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో దేవదూతలాగా వాళ్ళని ఏంజల్ అంటారు. ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటి అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మీరు ఏదో స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారు, దానికి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అవసరం అయింది. నా దగ్గర ₹5 crore ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇది నా పర్సనల్, ఇది నా బిజినెస్లో వచ్చిందో, ఇంకో ద్వారా వచ్చిందో, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే వచ్చిందో, తరతరాలుగా ఏదో ఆస్తి ఉండిపోయింది అక్కడి నుంచి వచ్చిందో, వాట్ ఎవర్ ద రీజన్, నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఒక 1 crore సిరి బిజినెస్లో నేను పెట్టాలి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సిరి నాకు రిటర్న్స్ ఏమిస్తారు, ఈ బిజినెస్లో డబ్బులు పెడితే దీని ప్రొడక్ట్ కానీ సేల్ కానీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, తిరిగి నేను పెట్టిన డబ్బులు నాకు సేఫ్గా ఎలా వస్తాయి. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ లైక్ అప్పు లాంటిది. అంటే తీసుకున్న డబ్బులకి ఖచ్చితంగా రిటర్న్స్ ఇవ్వాలి, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా తిరిగి క్లియర్ చేసేయాలి. ఓకే, ఇది మనం అంతా వాడేసుకోవడానికి కాదు. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ మార్కెట్లో మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఏం చేస్తున్నాయంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వేస్ట్ చేస్తున్నాయి. తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాడేసుకోవడం, బెంచ్ కార్లు కొనేయడం, ఇళ్ళు కొనేయడం, ఫ్లాట్లు కొనేయడం. ఈ డబ్బులు నిజానికి బిజినెస్లో పెట్టాలి, కానీ వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే పర్సనల్గా వాడేసుకుంటున్నారు. ఇలా వాడేయడం వల్ల నిజానికి ఇన్వెస్టర్స్ తగ్గిపోయారు. ఎందుకంటే వీడికి క్లారిటీ లేదు, ఐడియా ఉంది, డబ్బులు దొరకగానే వేస్ట్ చేసేస్తూ ఉంటాడు అనమాట. సో ఇదైతే జరగకూడదు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ కూడా ఆలోచించాలి, మనం పెడుతున్న డబ్బులకి వాడు ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలడు. ఐడియా చాలా బాగుందండి, వెరీ గుడ్, రిటర్న్స్ ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా, వాడి ప్లానింగ్ ఉందా, వాడి పిచ్ డెక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా వెరిఫై చేయవలసి ఉంది. ఈ వీడియో ఇన్వెస్టర్స్కి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కావాలనుకునే స్టార్టప్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇద్దరికి కూడా ఒక కామన్ పాయింట్ అవసరం. వీడికి ఏంటి, సార్ నా దాంట్లో డబ్బులు పెడుతూ ఉన్నారు, నేను రిటర్న్స్ ఏ విధంగా ఇవ్వగలను, ఇతని కంపెనీలో స్టేక్ ఎంతవరకు ఇవ్వగలను, ఎంత పర్టికులర్ టైంకి రిటర్న్స్ మనం తిరిగి ఇవ్వచ్చు అన్న క్లారిటీ ఉండాలి. ఇన్వెస్టర్కి ఏమి ఉండాలి, వీడి అకౌంట్లో డబ్బులు పెడుతున్నాను, వీడికి నిజంగా రన్ చేసే కెపాసిటీ ఉందా లేదా, కేవలం వీడి ఐడియాని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడా, వీడి ప్రొడక్ట్ ఏమైనా రెడీ చేశాడా లేదా, వీడి ఇన్వెస్ట్మెంట్ వీడు ఏమైనా పెట్టాడా, అసలు అంతా నా దగ్గర నుంచే తీసుకుంటాడా, ఈ ప్రొడక్ట్ మార్కెట్లో వెళ్తుందా, కాంపిటేటివ్ అనాలిసిస్ ఏంటి, ఇవి కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో మనం యూజువల్గా కన్సల్టింగ్లో ఇన్వెస్టర్స్ కూడా ఒక చెక్ లిస్ట్ ఇస్తాం, సార్ మీరు ఎందులోనైనా డబ్బులు పెట్టే ముందు ఈ పాయింట్స్ చూసుకోండి, ఈ పాయింట్స్ వ్యాలిడ్గా ఉంటేనే మీ డబ్బులు మీకు వస్తాయి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుద్ది, వదిలేయండి, బాధపడొద్దని. ఇన్వెస్టర్ ఏ పాయింట్స్ చూడాలి అంటారు? అండ్ అలాగే ఒక ఐడియాని ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్? వెరీ గుడ్ సార్, పర్ఫెక్ట్గా అడిగారు. ఒక స్టార్టప్ ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీ బిజినెస్కి ఒక ప్రజెంటేషన్ ఉండాలి. అయితే ఈ ప్రజెంటేషన్ 100 స్లైడ్లు 200 స్లైడ్లు ఉండకూడదు, గంట సేపు మాట్లాడే విధంగా ఉండకూడదు. 2 నిమిషాలు 3 నిమిషాలు, మహా అయితే 10 నుంచి 15 స్లైడ్లు. ప్రాపర్గా చెప్పాలంటే పిచ్ డెక్ అంటారు. పిచ్ డెక్ ప్రజెంటేషన్ స్టార్టప్స్ అందరూ కూడా ఖచ్చితంగా పిచ్ డెక్ ఉండి తీరాలి. ఈ పిచ్ డెక్ మీరు నాకు మెయిల్లో పంపిస్తే చదువుకోవడానికి ఓకే నాకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను మీకు కాల్ చేసినా, ఒక జూమ్ కాల్లో మీటింగ్ తీసుకున్నా, లేదా ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇచ్చినా ఒక 2-3 నిమిషాలు, మహా అయితే 5 నిమిషాల్లో చెప్పే విధంగా ఉండాలి. అంతే తప్ప గంట సేపు చూసుకొని పేపర్ మీద ప్రజెంటేషన్ ఇచ్చి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇదని చెప్పే విధంగా కూడా ఉండకూడదు.
సో ప్రతి స్టార్టప్కి పిచ్ డెక్ ఉండి తీరాలి. అంటే ఆ పిచ్ డెక్ మీరు ఇస్తున్న ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, దాన్ని మోడల్ కింద ఎలా మారుస్తారు, 1 ఇయర్లో మీ సేల్స్ ఎంత చేస్తారు, 7 ఇయర్స్లో ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది, ఎవ్రీ మంత్ ప్రాఫిట్స్ ఎంత మిగులుతాయి, మీరు పెట్టిన డబ్బులకి రిటర్న్స్ ఎలా వస్తాయి తిరిగి అందులో అని. మార్కెట్లో అసలు ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఎంతవరకు ఉంది, ఆల్రెడీ కాంపిటీటర్ ఎవడైనా ఉన్నాడా లేదా మనమే కొత్తగా చేస్తున్నామా, మనం కొత్తగా చేస్తే వెళ్తాది అనే గ్యారంటీ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆ 10-15 స్లైడ్స్లో పిచ్ డెక్లో కనిపించాలి. ఓకే. స్టార్టప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించవలసింది ఏంటంటే ఇది ప్రొడక్టా సర్వీసా, వీడు జస్ట్ వేగ్గా ఏ కంట్రీలో ఉన్న బిజినెస్ ఐడియాని కాపీ కొట్టి తీసుకొచ్చి చూపిస్తున్నాడా లేదా నిజంగా దీని మీద వర్కౌట్ చేస్తున్నాడా, దీని ట్రాక్షన్స్ వీడికి ఐడియా ఉందా లేదా, వీడి ఇప్పటివరకు వీడి డబ్బులు 1,00,000, 5,00,000, 10,00,000 పెట్టాడా లేదా, బేసిక్ ప్రోటోటైప్ రెడీ అయిందా ఇంకా గాలిలో మాటలే చెప్తున్నాడా, వీడికి నిజంగా మనం డబ్బులు ఇస్తే తిరిగి తీసుకునే విధానం ఏంటి, వాట్ ఎవర్ వాళ్ళ ఆస్తులు అమ్ముతారో కిడ్నీలు అమ్ముతారో మీ ఇష్టం. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగి డబ్బులు తెచ్చుకోవడం కూడా ఒక ప్రధానమైన ఛాలెంజ్. సో ఆ పిచ్ డెక్ కూడా ప్రాపర్గా ఉందా అండ్ మల్టిపుల్ మీటింగ్స్ అవుతూ ఉండాలి. అన్న సింగిల్ డిస్కషన్లో వేగంగా డిస్కస్ చేయకూడదు. ఒక 4-5 మీటింగ్స్ అయిన తర్వాత పర్వాలేదు వీడికి సీరియస్నెస్ ఉంది, వీటిలో పెడితే డబ్బులు ఇవ్వగలడు, ఈ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది, వీడు ఆల్రెడీ దీని మీద ఇంత వర్కౌట్ చేశాడు, దీని మీద 10 లక్షలు 20 లక్షలు సంపాదించాడు, మనం 1 కోటి రూపాయలు పెడితే 10 కోట్లు 20 కోట్లు అయ్యే అవకాశం ఉందన్న బేసిక్ అనాలిసిస్ ఇన్వెస్టర్కి ఉండాలి. ఈ రెండింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తారో స్టార్టప్ సేఫ్ జోన్లో ఉంటుంది, ఇన్వెస్టర్ సేఫ్ జోన్లో ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండివిజువల్గా డబ్బులు పెడతారో వాళ్ళని ఇందాక మనం చెప్పినట్టు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ నుంచి కానీ పేరెంటల్ ప్రాపర్టీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఈ డబ్బులు పెట్టే విధానంలో ఇద్దరికి క్లియర్గా అగ్రిమెంట్ జరగాలి. ఇలా మీరు నేను టేబుల్ మీద కూర్చొని సిరి మీకు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను, 3 నెలల్లో నాకు తిరిగి 3 కోట్లు ఇచ్చేయండి అంటే అటువంటి బిజినెస్ డిస్కషన్ చెల్లదు, అంటే పనికిరాదు, తర్వాత మీరు ఏం చేసుకోలేరు. సో ఇద్దరు ఏం చేసుకుంటున్నారు అన్నదానికి ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ ప్రకారమే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఉండాలి. ఇంచుమించుగా బ్లాక్ ట్రాన్సాక్షన్స్, బ్లాక్ మనీ ఇటువంటివి ఎక్కువ కూడా ఫ్లోలోకి వస్తూ ఉంటాయి చాలా చోట్ల. అటువంటి ఇష్యూస్ కూడా రాకుండా చూసుకోవాలి. మీకు ఇన్వెస్టర్ డబ్బులు తెస్తున్నాడంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు అనేది కూడా మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీ దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటివి కూడా మీకు అడుగుతాయి, మీరు ఇన్వెస్టర్ నుంచి డబ్బులు తీసుకున్నారు కదా, ఆయనకి అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమో సార్ నాకు తెలియదు అనకూడదు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్గా ఉండాలి మీరు, ఆ ఫ్లో కూడా నీట్గా ఉండాలి. ఇచ్చేది ఇంచుమించుగా 99% వైట్ అవ్వడం మంచిది, 100% వైట్ అవ్వడం మంచిది అని లేని పక్షంలో 99% వరకు వైట్ తీసుకోవడమే మంచిది. బ్లాక్స్ అనేవి కూడా ఇంచుమించుగా మంచివి కాదండి ఈ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్లోని, చాలా ఇష్యూస్ వస్తాయి వీటి వల్ల. ఈ పాయింట్స్ని ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేస్తారో ఖచ్చితంగా యాజ్ అ స్టార్టప్ కంపెనీగా ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికి అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీనికోసం చాలా క్లబ్స్ ఉంటాయి ఏంజల్ ఇన్వెస్టర్స్ కోసం. ఓకే. ఈవెన్ మీకు హైదరాబాద్ ఏంజల్స్ అని, బెంగళూరు ఏంజల్స్ అని, చెన్నై ఏంజల్స్, తమిళనాడు ఏంజల్స్, కేరళ ఏంజల్స్, ఢిల్లీ ఏంజల్స్, నోయిడా ఏంజల్స్, గోవా ఏంజల్స్, కొన్ని క్లబ్స్ ఉన్నాయి వీటి కోసం. ఇందులో ఏంజల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు, మీరు నమ్ముతారో నమ్మరో. మన హైదరాబాద్లో అయితే చాలామంది సెలబ్రిటీస్ కూడా, స్పోర్ట్స్ స్టార్స్, సినిమా స్టార్స్ కూడా ఏంజల్ ఇన్వెస్టర్స్ కింద ఉన్నారు. ఓకే. చిన్న చిన్న ఐడియాలు, వాళ్ళకి నచ్చిన వాటిలో అన్నింటిలో కూడా డబ్బులు పెడుతూ ఉంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ శిల్పా శెట్టి. ఆ మధ్య నైకీ ప్రోడక్ట్లో ఒక 80 lakhs ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తనకు వచ్చిన తిరిగి రిటర్న్సే 30-40 crore ఆల్మోస్ట్. 80 lakhs ఇన్వెస్ట్మెంట్కి 40 crore తిరిగి తీసుకుంది. సో అంతా ఇవాళ మహేంద్ర సింగ్ ధోని చాలా బిజినెస్లో డబ్బులు పెట్టాడు, వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ చాలా బిజినెస్లో డబ్బులు పెడుతున్నారు, వాళ్ళు సెలబ్రిటీస్ ఈవెన్ రాణా లాంటి వాళ్ళు కూడా చాలా చిన్న చిన్న బిజినెస్లో డబ్బులు పెడుతున్నారు పర్సనల్గా. అసలు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అది, వాళ్ళ పర్సనల్ అమౌంట్స్. ఇలా సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్ కూడా స్టార్టప్స్ మీద పడ్డారు. అంటే స్టార్టప్స్కి, బిజినెస్కి అంత డిమాండ్ ఉంది, స్కోప్ ఉంది. మీ దగ్గర ఐడియా ఉంటే చాలు, ఇన్వెస్టర్ కూడా ఈరోజు వస్తున్నారు. ఈ పాయింట్స్ని అయితే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి. అయితే వాళ్ళని డబ్బుల్ని బేస్ చేసుకొని మీరు మోడల్స్ రెడీ చేయకూడదు. మీకంటూ ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఒక క్లారిటీ ఉండాలి. దీనికి అవసరమైంది ఎంతో అంతే తీసుకోవాలి. ఇందులో జరిగే తప్పు ఏంటంటేనండి, ఐడియా చిన్నదే, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా ఎక్కువ చెప్తారు. నిజానికి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్లో 100 కోట్లు 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు రావండి. 10 లక్షలు 20 లక్షల నుంచి మహా అయితే 1-2 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంతే తప్ప 50 కోట్లు 100 కోట్లు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు. ఎంత అవసరమో అంతే పెడతారు ఇనీషియల్గా, ఒక 1 year 2 years మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. ఇందులో మీరు బాగా బిజినెస్ చేసి రిటర్న్స్ చూపించగలిగితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని బయటికి పంపించేయచ్చు. లేదు ఇంకా ఫర్దర్గా మోడల్ నిజంగా రన్ అవుతుంది, మంచి రెవెన్యూ జనరేట్ చేశారు, అప్పుడు వాళ్ళే ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొచ్చి పెడతారు. మీ దగ్గర మోడల్ బాగోవాలి కానీ వీళ్ళు డబ్బు పెట్టడానికి ఎవరు వెనకాడరు. బాగోపోతే తిరిగి తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు లయబుల్ దానికి. ఈ రెండు కూడా వెరిఫై చేసుకుంటే స్టార్టప్స్ సేఫ్గా ఉంటాయి,
ఏంజల్ ఇన్వెస్టర్స్ సేఫ్గా ఉంటారు, బిజినెస్ అనేది స్మూత్గా జరుగుతుంది. ఇది మిస్టేక్ అయింది అనుకోండి, ఇద్దరికి ఉండే ఒపీనియన్ ఏంటంటే అరే నేను స్టార్టప్ మొదలు పెట్టాను సర్వనాశనం అయిపోయాను. ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, నేను స్టార్టప్ కంపెనీలో డబ్బులు పెట్టాను, డబ్బులు పోయాయి, సో స్టార్టప్స్ మీద డబ్బులు పెట్టకూడదు, నలుగురికి చెప్తాడు. మళ్ళీ వెళ్ళి ఇవతల ఈడు అలాగే చెప్తాడు, ఈ స్టార్టప్లో నేను మొదలు పెట్టాను నాకు సక్సెస్ రాలేదు, సో స్టార్టప్లు మొదలు పెట్టద్దని ఈడో 10 మందికి చెప్తాడు. సో అందుకు ఆ విషయం ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఇద్దరు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండాలి, అప్పుడు మోడల్ రన్ అవుతుంది. ఎస్ సార్. మరి ఇలా చాలా మంది కూడా కొత్త కొత్త బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు, లేదా బిజినెస్ పెట్టాము మధ్యలో స్టక్ అయిపోయాము అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నైస్ సిరి. కొత్త బిజినెస్లు ఎవరు మొదలు పెట్టాలనుకున్నా, లేదా ఆల్రెడీ మేము బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక దగ్గర మాకు కొన్ని అబ్స్టకిల్స్ ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఇందులో ఏది చేయాలనుకున్నా మనం ఈ స్టార్టప్ ప్లస్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ చాలా హ్యాపీగా రన్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి బిజినెస్కి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కొందరికి హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఉంటుంది, కొందరికి టీంలో ప్రాబ్లం ఉంటుంది, కొందరికి బడ్జెట్లో ఇష్యూస్ ఉంటాయి, కొందరికి ఏంటంటే అంతా బాగానే ఉంటుంది కానీ ఒక పాయింట్ 2 పాయింట్స్ మిస్ అవ్వడం వల్ల ఎక్కడో ఫ్లో మిస్ అవుతుంది. అదేంటంటే నా మిస్టేక్ నాకు ఐడెంటిఫై అవ్వదు, నా తప్పు నాకు తెలియదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నేను ప్లాన్ రాసుకున్నాను, అంతా బాగానే ఉంది, వెళ్తుంది అనుకుంటాం. బట్ ఎప్పుడైతే ప్రాపర్గా ఒక కన్సల్టెంట్ లేదా మెంటర్ మీకు అవసరం అవుతారో బిజినెస్లో, అప్పుడు అందులో ఉన్న అసలు మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తుంటాయి. సో ఆ రకంగా కొత్త బిజినెస్లు స్టార్టప్స్ ఎవరు మొదలుపెట్టినా, లేదా ఆల్రెడీ మొదలుపెట్టి ఏవైనా ఛాలెంజెస్ ఫేస్ చేసినా, లేదు ఛాలెంజెస్ ఏమీ లేవు, మా సేల్స్ చాలా బాగున్నాయి, ఇంకా మా సేల్స్ని పెంచుదాం అనుకుంటున్నాం, ఇవాళ 1x 2x దగ్గర ఉంది, మాకు ఒక 5 times 10 times సేల్స్ పెరగాలి, మా కంపెనీ గ్రోత్ పెరగాలి అనుకున్నా, ఇందులో ఏ కేటగిరీకి సర్వీస్ నీడ్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే నేను మా టీం మీకు కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడ మిస్ అవుతుంది ప్రాపర్గా అనలైజ్ చేసి కావాల్సిన రిపోర్ట్ ఇచ్చి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి త్రూ ట్రైనింగ్ ఇస్తే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందా, లేదా బడ్జెట్స్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఫైనాన్స్ ఇష్యూ ఉందా, లేదా ఈ కంపెనీ వేరే కంపెనీకి అమ్మేద్దాం అనుకుంటున్నారు, మర్జింగ్స్ అండ్ అక్విజిషన్స్ ఉంటాయి, అటువంటిది ఏమైనా ఉందా, లేదా వేరే కంపెనీని మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే, ఇటువంటివి ఉంటాయి. ఇవేంటంటే కార్పొరేట్ గేమ్లో ఇండివిజువల్గా చేయలేరు, ఖచ్చితంగా మాలాంటి కన్సల్టెంట్స్ అవసరం ఉంటుంది, లేదా మాలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ తాలూకా అవసరం ఉంటుంది. సో ఆ నీడ్ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా నా సైడ్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కానీ సపోర్ట్ కానీ ట్రైనింగ్ మెంటరింగ్ బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.